ఎమ్మెల్యే మాధవి మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేకు సీటు వేయలేదంటూ మేయర్ను నిలదీశారు ఎమ్మెల్యే మాధవి. సీటు ఇవ్వకపోవడంతో నిల్చునే నిరసన తెలిపారు మాధవి. కడప కార్పొరేషన్ రసాభాసగా మారింది. మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవి మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేకు సీటు వేయలేదంటూ మేయర్ను నిలదీశారు ఎమ్మెల్యే మాధవి. సీటు ఇవ్వకపోవడంతో నిల్చునే నిరసన వ్యక్తం చేశారు మాధవి.
ఆయన కారపడు ఐడి కార్డు కడప కార్పొరేషన్లో రసాబాసగా మారింది. మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే మాధవి మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేకు సీటు వేయలేదంటూ మేయర్ను నిలదీశారు ఎమ్మెల్యే మాధవి. ఇక సీటు ఇవ్వకపోవడంతో నిల్చునే నిరసన వ్యక్తం చేశారు మాధవి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి జనరల్ బాడీకి సంబంధించి రసాబస్సుగా కొనసాగుతుంది. అయితే వైసీపీ కార్పొరేటర్లు ఇటీవలే కొంతమంది టీడీపీ సీట్తో పుచ్చుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్లంతా కూడా మొత్తము ఎవరైతే చేరే ఉన్నారో వారందరూ కూడా మహిళా ఎమ్మెల్యేకి చాలా అవమానపరుస్తుంటున్నారు. మరి ఎమ్మెల్యేకు గతంలో ఏమైతే ఆనవాయితీ ఉందో మరి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు మరి ఉన్నటువంటి ఆనవాయితీ ఆ యొక్క స్టేజ్ మీద అంటే మేయర్తో పాటు తన పక్కన సీటు కూడా వేయడం జరుగుతుంది. అదే పద్ధతిలో అదే తరహాలో కూడా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేకి సీటు ఎందుకు వేయకూడదు, ఎమ్మెల్యేకి సీటు వేయాలని చెప్పి కూడా టీడీపీ చెప్పినటువంటి తీవ్ర వాగ్వాదాన్ని దిగారు. ఇదే నేపథ్యంలో టీడీపీ వైసీపీ కార్పొరేటర్లు కూడా మొత్తము ఉన్నటువంటి వారందరూ కూడా ఆ సీటు ముఖ్యం కాదు, ఇప్పుడు జరగాల్సినటువంటి ప్రజా సమస్యల పైన జనరల్ పార్టీ మీటింగ్ లో అజెండా ఏమైతుందో వాటన్నిటిని కూడా కొనసాగించి చర్చించి ప్రజల అవసరతలు ఏంటో గుర్తించాలని ఒక పక్క వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో కూడా అటు టీడీపీ వైసీపీల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలకు తీవ్ర కావాల్సినటువంటి ధోరణితోనే వైసీపీ మేయర్ ఇలాగా చేస్తుండడం దారుణం అని చెప్పి కూడా ఆ టీడీపీ కార్పొరేటర్లంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. ప్రియాంక, రైట్ రాజు, వైసీపీ రైట్ రాజు, థ్యాంక్ యూ.